MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఒక డాన్స్ నాట్యం వేస్తుంటే ఆ నాట్యం వేస్తున్నప్పుడే అలా చూస్తూనే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూనే చేతులు చేసే పని చేతులు చేస్తూనే ఉంటాయి కూచి గారిది. బాపు గీసిన బొమ్మ అయ్యో అని చెప్పి ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఆడవాళ్ళు కదా, ఒక ప్రింట్ లా పడిపోయింది. ఏదో బొమ్మ వేయడం కాదు, ఇదే బొమ్మ వేస్తాననేది బాపు గీత. మీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎంత మంది గురువులు ఉన్నారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సొగసు చూడతారు ఆ పాట, ఆ పాటకి ఇతను వేసావా నువ్వు బొమ్మ అని అడిగారు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు. ఈ పెయింటింగ్ వృత్తి కనుక నేను తీసుకుంటే ఇది ఒక ప్యాషన్ గా అయినా సరే వృత్తిగా అయినా సరే ఫ్యూచరే ఉండదు కదా దీని వల్ల. నేనేం సాధిస్తాను? కళాకారుడు అక్కడ ఇండివిజువల్ కూడా ఆలోచించచ్చు. అవును, ఒకసారి సితార పత్రిక తిరగేస్తుంటే ఎన్టీ రామారావు ఇంటర్వ్యూ చూసాను. సినిమా థియేటర్లో ఆయనకి స్లైడ్స్, ఆయన పోర్ట్రైట్సే ఒక 2-3 రోజులు కేటాయించినా కూడా కనీసం ఒక పార్ట్ కూడా కంప్లీట్ చేయలేమేమో. ఒక 2-3 నిమిషాల్లో మీరు అంతా కంప్లీట్ చేసినట్టుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి చూసిన లవకుశ, పైగా రామారావు గారి మీద ఉన్న ప్యాషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాటిని అన్నింటినీ మించి దాటి వస్తే నిజంగా అసలు కొన్నిసార్లు మాటలు ఉన్న వాళ్ళు కూడా మూగబోతారంటారు కదా సార్. నిజంగా నా పరిస్థితి ఇప్పుడు అలానే అయింది. రావడంతో నాకు ఒక గ్రీటింగ్తో నేను మీకు ఆహ్వానం పలకాల్సింది మీరు నాకు ఆహ్వానం పలుకుతున్నారులా అనిపించింది. నిజంగా అసలు అద్భుతంగా ఉంది సార్. ఏదో అర్థం అవుతోంది దాన్ని చూస్తుంటే. అసలు ఏంటి వాస్తవం అనేది మీరు చెప్తేనే ఇంకా బాగుంటుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ యాజమాన్యం కోసం అయ్యో నాకు ఎంత చక్కటి స్టేజ్ ఇచ్చినందుకు. ఇదేంటంటే ఐ డ్రీమ్స్ అన్నప్పటికీ సౌండింగ్ చాలా పల్సా ఉండదు. అవును. సో ఒక ఎస్టసీలో ఒక ఐ డ్రీమ్ అనేది ఒక క్యారెక్టర్ చేసి డ్రీమ్స్ కళల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇదిగో ఐ కదా సజెషన్ అది. అదేంటంటే ప్రతి ఛానల్ తోటి పోటీ మీడియాలో దాంట్లో ఐ డ్రీమ్ కంటూ ఒక ప్రత్యేకమైన కిరీటం, అంటే ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్టేటస్లో ఉండాలి, ఆల్వేస్ టాప్ అంటాడు, అలా ఉండాలని చెప్పి ఆ మొత్తం కాన్సెప్ట్ని అంతా పట్టుకొచ్చి మీకు గ్రీటింగ్స్ చెప్తున్నాను. బాబా సూపర్ సార్. నిజంగా అద్భుతం. అద్భుతం అనే పదం కూడా చిన్నదవుతుందేమో సార్. నిజంగా అంత బాగుంది. విన్నాను మీ గురించి, కానీ నిజంగా అసలు మిమ్మల్ని కలవటము, మీరు మా మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయడం కాదు, మీరు మా ఛానల్ కి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం. ఆ పిక్చర్ లో ఇంత అర్థం ఉందా అనిపిస్తోంది నిజంగా, కానీ చాలా క్రియేటివ్ గా ఉంది సార్. ముందు నుంచి కూడా కూచి గారు అనగానే లైవ్ ఆర్టిస్ట్, అలా సెకండ్స్ లో డ్రా చేస్తారు, దానికి ఒక అర్థము జీవము ఉంటుంది అని విన్నామే తప్ప నేను మొదటిసారి చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో దీన్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు సార్ నేను. నిజంగా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. మనం ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేసి మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలి సార్. ఓకే సార్, పదండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నాతో పాటు ఒక ప్రత్యేకమైన స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆల్రెడీ మీరు ముందుగానే విజువల్లో చూసేశారు. సార్ గురించి ఎక్కువగా పరిచయం కూడా అవసరం లేదనే చెప్పాలి. కానీ ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎన్నెన్నో ఉన్నాయి, మాటలు కూడా సరిపోవేమో చెప్పటానికి. మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనం నుంచే డ్రాయింగ్ వేయాలి, పెయింటింగ్ వేయాలి అనే ఆలోచన ఉంటుంది. పుస్తకాల్లో మనం చదువుకునేటప్పుడు కూడా ఎన్నెన్నో పెయింటింగ్స్ వేస్తుంటాం. కానీ ఒక పెయింటింగ్నే వృత్తిగా తీసుకొని, ప్యాషన్గా తీసుకొని వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అలా ఉన్న వాళ్ళలో కూడా గుర్తింపు లేకుండా, అరే ఎంత చేసినా గుర్తింపు లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు గీసిన చిత్రాలు ఎంతో ప్రచురితం అయినప్పటికీ, ఎంతో ప్రచారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం తెర వెనకాల ఉన్న వాళ్ళలాగా వెనకాలే ఉండి మరుగున పడిపోయి ఉంటారు అని చెప్పాలి. ఒక రకంగా మనకున్న 64 కళల్లో ప్రతి ఒక్క కళకి కూడా ప్రతి ఒక్కరికి సాధ్యపడే కళ అని చెప్పొచ్చు. అలా కానీ అది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి, మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి, దీనికన్నా ముందర మనకు ఒక ఆలోచన రావాలి, చేయాలనే తపన ఉండాలి. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాంట్లో సక్సెస్ అవుతారా అంటే అవుతారని చెప్పలేము. అవ్వాలి అంటే ఏం చేయాలి,
అసలు నిజంగా పెయింటింగ్ వేస్తున్నాము అనంటే ఎక్కడైనా ఏదైనా చూస్తే అది నచ్చింది, నేను అలా డ్రా చేయాలి అనుకుంటాము. లేదు అనంటే మన ఊహల్లో ఏదైనా వస్తే, ఓహ్! ఇలా నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని నేను ఒక చిత్ర రూపంలో చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచన ఉంటుంది. కానీ లైవ్‌లో ఒక పాట పాడుతుంటే ఆ పాటని వింటూనే, విని కాస్త ఆలోచించి అదంతా చేసి కాదండి. వింటూనే వెంటనే ఆ పాట అయిపోయే లోపే అక్కడ ఒక చిత్రం అనేది చిత్రీకరించబడి ఉంటుంది. ఒక డాన్స్ నాట్యం వేస్తుంటే, ఆ నాట్యం వేస్తున్నప్పుడే అలా చూస్తూనే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూనే, చేతులు చేసే పని చేతులు చేస్తూనే ఉంటాయి కూచి గారిది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా విశేషాలున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మిమ్మల్నందరిని విసిగించకుండా ఇప్పుడు సార్‌తో మాట్లాడేద్దాం పదండి. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను ఇగో ఇలా ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా అయ్యో! ఉన్నారు. హ్మ్. కనిపిస్తోంది చిత్ర అయ్యో! రూపంలో. హ్యాపీ. అది చూసిన తర్వాత నిజంగా నేను గూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. అనిపిచ్చింది అసలు హ్మ్. చాలా చాలా అద్భుతమైన హ్మ్. చిత్రం. హ్మ్. ఇలాంటి చిత్రాలు ఎన్నో లెక్కలేనన్ని చిత్రాలు అవును. మీరు వేశాను. చిత్రీకరించడం జరిగింది. అవును. అసలు ఎలా మొదలైంది మీ ప్రయాణం అంటే అయ్యో! 5 సంవత్సరాలప్పుడు మొదలైంది. అవును. అది సామాన్యంగా ఆ! ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న పిల్లలా ఉన్నప్పుడు స్కూల్ అవును. ఏజ్‌లో మొదలవుతుంది. అవును. కానీ దాన్ని మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే ఎన్నెన్నో ఉంటాయి దాని అయ్యో! బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎలా సార్? ఎలా మొదలైంది మీ ప్రయాణం? ఎక్కడ పుట్టాం? ఎక్కడ పెరిగాం? ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి హ్మ్. హ్మ్. చాలా మందిలో ఆ ఇన్‌స్పిరేషన్. సో, నేనేంటంటే టోటల్‌గా ఫైన్ ఆర్ట్స్ ఫ్యామిలీ. అమలాపురం మాది ఈస్ట్ గోదావరి. ఓహ్! అక్కడ ఫైన్ ఆర్ట్స్ ఫ్యామిలీ. ముఖ్యంగా చెప్పాలంటే నాన్నగారు హరికథా విద్వాంసులు కూచి వీరభద్ర శర్మ. హ్మ్. అమ్మగారు కూడా సంగీతంలో ఉండేవారు వర్ధనమ్మ. ఆహా! ఆ ఇంట్లో పుట్టాం. అన్నయ్యలు, అక్కలు వీళ్ళందరూ సంగీతంలో ఉన్నారు. ఇదంతా చిత్రకళలోకి అనుకోకుండా నేనొచ్చాను. హ్మ్. అది కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చొని వంకాయ బొమ్మ వేయడం దగ్గర వంకాయ నుంచి. బొమ్మ. అయితే ఏంటంటే దీనికి వెనకాల సపోర్ట్ అనేది మెయిన్. అవును. ఎవరెలా ఇచ్చారు? నాన్నగారు రంగులు తెచ్చారు. హ్మ్. అమ్మ అన్నం పెట్టి లాలించి నాన్న దిద్దుకో బొమ్మ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసిందో, ఆ! ఈ బ్యాక్గ్రౌండ్స్ తోటి రావడం అనేది నాకు మెయిన్ ఫస్ట్ స్కోరింగ్ అయితే. హ్మ్. సెకండ్ ఏంటంటే తర్వాత తర్వాత తెలిసింది బాపు గారు చెప్పారు నాకు హ్మ్. అబ్జర్వేషన్ ఆర్ట్ అని. లక్కీగా ఏంటంటే నేను ఆనాడు గురువుల గురించి వెతుక్కుని హ్మ్. కోనసీమను గురువుగా చేసుకుని చుట్టుపక్కల ఉన్న పడవలు, గోదావరి తీరం, కొబ్బరి చెట్లు వీటిలన్నిటిని గురువులుగా చేసుకుని ప్రకృతి నుంచి మనం ఎంతవరకు నేర్చుకోవాలనేది ఆనాడే నాకు దొరికిన ఒక ఊహ. అది క్రమేపీ హ్మ్. అంటే ఏజ్ వచ్చే కొద్దీ దాన్ని ఎలా డెవలప్ చేసుకెళ్తున్నప్పుడు నాకు ముందర ఇదేంటంటే ప్రకృతి గీసాం, జంతువులు గీసాం. అవును. ఇలా ఒక్కొక్కటే వెళ్తున్నాం. మనుషులకి వెళ్ళాం. హ్మ్. తర్వాత దేవతలకి వెళ్ళాం. హ్మ్. అందులో మేము ఏంటంటే వేయడమే నా 10th క్లాస్ టైంకే నేను ఆహ్, శ్రీనాథుడి పోర్ట్రేట్ చేశాను. హ్మ్. చాలా మంచి అప్లాజ్ నాకు ఓపెనింగ్. ఓహ్! చేసేటప్పటికి అలాగే హ్మ్. నన్నయ్య సహస్రాబ్దికి కూడా నేను పెయింటింగ్ చేయడం ఇవన్నీ ఒక క్లాసికల్ టీచ్‌లో వెళ్తాయి ఆ సబ్జెక్ట్స్. అవును. అవును. పైగా ఏంటంటే ఆథెంటిక్‌గా వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉండాలి. అప్పటికింకా నేను చంటాను కాబట్టి ఎవరు గురువులు నాకు చెప్పడం. ఆ! ఎందుకు కూచి మీరు ఇది ఇలా వేస్తే బాగుంటుంది. నువ్వు ఇలా నేర్చుకోవాలి. ఇందులో ఇలాంటివి వేయాలి అని చెప్పి ఇచ్చే గైడెన్స్‌ని బట్టి కూడా ఆ! నేను ఆ మార్గం అది కూడా ఏంటంటే ఇది మనిషి చేసే ప్రయత్నంలో జరిగేవి కాదు. దైవికంగా కూడా కొంత సపోర్ట్ రావాలి. హ్మ్. అది నాకు కుటుంబం ఎంతొచ్చిందో దైవికంగా కూడా అలాంటి వండర్స్ చేయడానికి తగ్గ వ్యవస్థ నాకొచ్చింది. హ్మ్. అప్పుడు నేను ఈ చిత్రకళ ఎన్నుకుని ఇటుకేసి నడక మొదలుపెట్టాను. హ్మ్. అసలైన స్టడీస్ అంటే నేను నా అబ్జర్వేషను, కూచి అనేది ఆంధ్ర యూనివర్సిటీకి ఆ! ఫైన్ ఆర్ట్స్‌కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. అది విషయం. ఎన్ని సంవత్సరాల క్రిందట సార్ దాదాపు ఇది? ఇది దాదాపు ఒక 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్ హ్మ్. బ్యాక్. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే ఏదో కళ నేర్చుకున్నాం. ఏదో చేతికొచ్చింది. అది ఆనాటి వాతావరణంలో కడుపు నిండునా, కాలు నిండునా అంటారు కదా! అవును. అలాంటి టైంలో అయ్యో! ఎందుకంటే ఇంట్లో కూడా ఆ స్ట్రగుల్లున్నాయి. హ్మ్. మా హ్మ్. నాన్నగారి దగ్గర నుంచి కూడా. కానీ ఎంతవరకు కళ అన్నం పెడుతుందనేది ఉన్నా కూడా హ్మ్. ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేసి, లేదు ఎందుకో వీడికేదో ఆర్ట్ ఏదో పట్టింది. వీడు ఎంతటి వాడవుతాడో చూద్దాం హ్మ్. అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఈ దారికొచ్చాను. హ్మ్. రావడం ఆంధ్ర యూనివర్సిటీకొచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీ ఆనాటి వాతావరణం కానీ విశాఖపట్నం అది కొత్త. ఆ! ఒక్కసారి పల్లెటూరు నుంచి అలా అమలాపురం అవును. నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద కరెక్ట్‌గా చెప్పాలంటే మా భాషలో పెనారమిక్ సీన్ కనపడింది. ఆ! అయితే అదృష్టం ఏంటంటే అందలాలు, అదృష్టాలు, అవకాశాలను వెతుక్కోవాలి. మనమే మనమే వెతుక్కోవాలంటారా? వెతుక్కోవాలి. ఎవరో హ్మ్. వచ్చి చేతిలో పెడతారనుకోను. హ్మ్. సో, అలా వెతుకుతున్న టైంలో నాకు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ, హ్మ్. విశాఖపట్నంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ సర్కిల్
ఎస్పెషల్లీ మ్యూజిక్, ఈ సర్కిల్ నాకు బాగా సపోర్ట్ చేసింది. అంటే ఒక గురువుండి మార్గదర్శకం చూపిస్తే ఎలాలో మీకు పుస్తకాలు అలా మార్గదర్శకం అయ్యాయి. 100% అండి, 100%. అయితే ఇందులో కూడా ఒక అందమైన విషయం, ప్రస్తుతం తెలీదు. ఫైనాన్షియల్గా నేను అంత సౌండ్ కాదు, చాలా కష్టపడి వచ్చాను ఇంత దూరం. వచ్చినప్పుడు ఏదో కాసేపు తిరగాలి, కనీసం ఏదో ఫ్రెండ్స్ తోటి వెళ్తే వాడికి టీ ఇప్పిస్తే వీడికి టిఫిన్ ఇప్పించాలనే రేంజ్ కూడా నాకు లేదు ఆనాడు. ఆ స్ట్రగుల్, ఆ దొరికిన టైము, ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడానికి తగ్గ వ్యవస్థ నాకు లేనప్పుడు నాకు పుస్తకాలు నా ఫ్రెండ్స్ అయ్యాయి. ఈ కచేరీలు, వాళ్ళు పాడే రాగాలు, ఆ రాగాల్లో రంగులు, ఇవన్నీ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కింద నేను ఓ బ్యాచ్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ బిట్లో ఒక డ్యాన్స్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు త్రిభంగా ఎలా పెట్టారు, ముద్రలు ఎలా చూపెడుతున్నారు, ఇవన్నీ నేను స్కెచింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర నేర్చుకోవడానికి తగ్గ వ్యవస్థ నాకు లేదు. ఏయులో చదువుతున్నా కూడా, ఏయులో చదువుతున్నా అంటే కమర్షియల్గా పెయింటర్గా వెళ్ళడానికి తగ్గ వ్యవస్థ ఉంది. కానీ ఒక సెన్సిటివిటీ అలవాటు చేసుకుని, ఒక సృజనాత్మకతకి పీక్స్ ఆర్టిస్టులు ఆలోచిస్తే ఎలా ఉంటుంది, అది కూడా జనంతో మమేకం అయి ఉండాలి అనే దానికి ఏదో ఒక గదిలో కూర్చున్నాడు వేస్తున్నాడు అలా కాకుండా ఒరిజినాలిటీ బయటకు తీయాలంటే ఏం చేయాలి అన్నటప్పటికి ఏంటంటే, మనం నా ఫైన్ ఆర్ట్స్ కంటే కూడా నేను పక్క కళల్లో, లలిత కళల్లో ఏమవుతుందో అబ్జర్వ్ చేసే రకం నేను. ఎందుకంటే కాంటెంపరీ గ్రూపులు ఎలా చేస్తున్నారు, సాహిత్యంలో ఏం జరుగుతోంది, సంగీతంలో ఏం జరుగుతోంది, డాన్స్లో ఏం జరుగుతోంది, శిల్పంలో ఏం జరుగుతోంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అందులో ఉన్న ఫ్లో ఎలా వెళ్తుందో నేను కూడా దాన్ని ఫాలో అవ్వడానికి ఉంటుంది. అవును అవును. లేకపోతే లేదు నా బొమ్మ నేను పోర్ట్రేట్ నేను తీసుకుంటాను, నాకు ఒక బొమ్మ నేను వేసుకుంటానంటే కుదరదు. కాలంతో పాటు కళాకారుడు పరిగెత్తగలిగితేనే విలువ. అంతే, అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన ఆలోచన ఉండి తీరాలి. ఎందుకంటే రామాయణ కాలానికి ఒకటి, కృష్ణుడి కాలానికి ఒకటి, తర్వాత ఇప్పుడున్న స్వామి ఈ కాలానికి ఒకటి, ఒక్కొక్కటి అలాగా ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతున్నాము, సృజనాత్మక ఈ దీనికి కూడా అంత దారులు పడతాయి ఎప్పుడు నిండుగా వెతుక్కోగలిగితే. ఒకటే చెప్తున్నాను, భారతదేశం గడప దాటకలదు సబ్జెక్ట్స్కి. ఇది విశ్వగురువు ప్లేస్ భారతదేశం అంటే. మీరు ఏ కళ, ఏ మాట, ఏ సూక్తి, ఏ యోగ్యత, ఏ యోగం, ఇవన్నీ కూడా వెతుక్కోవాలని విమానాలకి బోర్డర్లో సముద్రాలు దాటకలేదు. ఇక్కడ ఉంది, వెతుక్కోండి. తల్లి పాలుని తాగడానికి మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, అలా ఎంజాయ్ చేస్తూ వెతుక్కుంటే ఈ భూమి అంత ఇస్తుంది. ఇది నేను అన్వేషణ మనుచరిత్రలో రచయిత ఏమన్నాడు, త్యాగరాజు ఒక కీర్తనలో ఏమని జరుగుతోంది, నాట్యశాస్త్రంలో భంగిమల గురించి వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేశారు, లేకపోతే తెలక అమృతం కురిసిన రాత్రిలో ఆయన ఎంతటి భావుకతని అతను ప్రజెంట్ చేశాడు, లేకపోతే బాపు గారు ఒక స్ట్రోక్లో ఎంత పవర్ ఉంది, వడ్డాది ముంచిన రంగులో బ్రష్లో ఎంత కవిత్వం దాగుంది, ఇవన్నీ వెతుక్కోగలగాలి. అది వెతికే శక్తి మనకే ఉంది, మన భారతీయతకే ఉంది. చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ భూమిని పుట్టాం, ఇక్కడ గాలి పీలుస్తున్నాం. అన్నిట్లో మించి ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక వెల్లువలో నిరంతరం తడిసి ముద్దవుతున్నాం. సో ఆ దైవాలు ఇచ్చే సపోర్ట్ అది నాకు దొరికింది 100% వైజాగ్లో దొరికింది. అది సాహిత్యం రూపేణ దొరికింది, సంగీతం రూపేణ దొరికింది. సో వీటిని వేశారు మహామౌలు, అరివీర భయంకరమైన చిత్రకారులు, సంగీతకారులు అందరూ ఎవరు ప్రసాదం చేశారు. నా దాకా వచ్చేటప్పుడు నేనేం చేయగలను అని, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వేసుకున్న క్వశ్చన్. కానీ సాధారణంగా అలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది సార్. మామూలుగా ఎవరైనా ఏదైనా చేశారు అంటే దాన్ని మనం ఎలా చేయాలి అనే ఆలోచిస్తారు తప్ప, అంటే ఒక రకంగా కాపీ కొడుతున్నారే తప్ప దాన్ని మనం చూసి దాని వల్ల మనం ఇంకా క్రియేటివ్ గా ఎలా చేయొచ్చు అనే తపన చాలా తక్కువ మందిలో ఉంటుంది సార్. అయితే ఒక చాలా అందమైన విషయం మీరు అడిగిన క్వశ్చన్, చాలా చక్కటి క్వశ్చన్. నీదై ఉండాలి నీలోంచి రావాలంటాడు తెలక్ అమృతం కురిసిన రాత్రిలో. ఎవరైనా సరే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ స్టాంపింగ్ ఏమిటి, వ్యాఖ్యాతగా, యాంకర్గా తను వచ్చింది, తను ఎలా తీసుకుంటుంది సబ్జెక్టు అని చెప్పి ఆడియన్స్, మీ ప్రేక్షకులు మీకోసం ఉంటారు. అలాగే ఒక కళాకారుడుగా కూచి బొమ్మేస్తాడు, కూచి ఏం చేస్తాడు అనేది రెగ్యులర్గా ఉన్నామా మనం, అలా నదీనాం సాగరో గతి
ఆ గుంపులోకి వెళ్ళిపోతాం. అంతే. కాకపోతే దాటొస్తే హ్మ్. చిన్న స్పార్క్, మనం ఏవో పెద్ద అగ్నిపర్వతం అయిపోక్కర్లేదు. జస్ట్ కొలిమిలోంచి ఎగురు వస్తుంది కదా అంతే. చిన్నగా. ఆ మాత్రం ఫైర్ ఉన్నా కూడా హ్మ్. మన నేటివిటీ కానీ, మన సిగ్నేచర్ కానీ, మన హ్మ్. గీతకి కానీ, మన రాతకి కానీ, మనం చేసే చేతకి కానీ సెంట్ పర్సెంట్ ఊపిరి ఉంటుంది. హ్మ్. ఆ ఊపిరి ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఎవరెస్ట్ మీద జెండా. ఆ! అందరూ పాతి అంత దూరం వెళ్తారనుకోం. అవును. కాకపోతే ఇక్కడేంటంటే యోగ్యతలు, అదృష్టాలు అని ఉంటాయి. హ్మ్. నేను ఫైనాన్షియల్‌గా ఒక బ్రష్‌కును, ఒక ఇండియన్ ఇంక్ కొనుక్కునేంత రేంజ్ లేకుండానే కష్టపడొచ్చాను. అవును. అవును. ఆంధ్ర యూనివర్సిటీ గేట్ల ముందర ఒక హ్మ్. ఇండియన్ ఇంక్ బాటిల్ కష్టపడ్డ కూచేవాడు. హ్మ్. హ్మ్. అయినా కూడా తర్వాత నేను వాడే షీట్స్ ఎలా ఉంటాయి కాస్ట్‌లీ ఇవన్నీ ఐరావతంతో సమానం. కాకపోతే ఏంటంటే రేపు ముందర మలుపులో ఏం జరుగుతోందో అని భయపడకుండా హ్మ్. అసలు వెళ్దాం. ఎందుకంటే ఈ భూమి, హ్మ్. ఈ వివేకానందుడు నేర్పాడు మనకి దూకుడు. అవును. సో, అది మనం ఏంటంటే నిత్యకృత్యానికి అలవాటు చేసుకొని, హ్మ్. లౌకికానికి అడాప్ట్ చేసుకొని, నేను ఫేస్ చేస్తాను. హ్మ్. ఎంతకాలం సమస్య నుంచి పారిపోతాడు మనిషి? అవును. ఎదురెళ్ళాలి. పెద్ద పులికి అంతే. ఎదురెళ్ళాలి. అంతే. ఏమో అది చోటిస్తుందేమో నా మీద కూర్చోమని. అంతే. అంటే భయపడుతుంటే భయపెడుతూనే ఉంటుంది. అలాగుంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే అయ్య బాబోయ్! ఈ బొమ్మ గీయగలమో లేదో, హ్మ్. అయ్యో! ఈ కవిత రాయగలమో లేదో, ఇవి ఎక్కువ వింటూ ఉంటాను నేను నా సర్కిల్‌లో. అవును. అవును సార్. కూర్చోరాదు బాబు పెద్ద పనండి అది ఆ! వస్తుందంటారా అది అంటే, అసలు నిరాశ అనేది ఈ భూమికి మ్యాచ్ అవ్వదండి. ఆ! ఎందుకంటే నైమిషం సాక్షిగా, నైమిషారణ్యం సాక్షిగా అపూర్వమైన తేజోసంపన్నులు మనకి ధారపోసేశారు. అవును. ఇది కాన్ఫిడెన్స్‌ని. హ్మ్. హ్మ్. ఒరేయ్! దేశాలు జయించొచ్చు, దైవాలను జయించొచ్చు హ్మ్. అని చెప్పిన కాన్ఫిడెన్స్ నిజంగా అడాప్ట్ చేసుకుంటే యెస్ నేను చాలా ఆనందం పడుతున్నాను. జేబులో రూపాయి లేకపోయినా ఆనాడు ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ల మీద హ్మ్. ఈ ఈ అడాప్ట్ చేసినోన్ని సభకెళ్ళాను సంగీత సభకి. హ్మ్. నా చిత్రకారుడిగా నాకు అక్కర్లేదు అది హ్మ్. యాక్చువల్‌గా. సంగీతంతో నాకే పని, ఆ! డాన్స్‌తో నాకేం పని, ఆ! కవిత్వంతో నాకేం పని, కొంచెం ఆ స్పర్శ ఉంటే చాలనుకున్నాను. హ్మ్. కానీ అసలు డీప్‌గా ఇన్వాల్వ్ అయితే అదొక మత్తు. హ్మ్. ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక మత్తు అది. ఓకే. అలాగా అంటే మన గీత గోవిందంలో అంటాడు. ఆ రాధ మత్తు, కృష్ణుడి మత్తు, ఆ అవును. యమునా తీరం మత్తు ఎలా అంటారో, హ్మ్. అలాగా ఫైన్ ఆర్ట్స్ కేసి మనం అట్రాక్ట్ అయ్యాం. మనం చేయగలం అన్నప్పుడు ఏది సబ్జెక్ట్ కింద ఎంచుకోవాలి? హ్మ్. ఏది తీసుకోగలగాలి? అన్నడప్పటికి నాకు అక్కర్లేనివి లేవు చిన్నప్పటి నుంచి. హ్మ్. ఏదో పోర్ట్రెయిట్ ఏసేసుకుందాం, బతుకుదాం అని కాదు. ఆ! యూనిక్‌నెస్. హ్మ్. ఓహో! కూచి అంటే ఇది. ఇది. అని అది సరదా. 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రయోగాలు చేస్తూ చేసేవాళ్ళం. హ్మ్. ఇది కొంత ఏజొచ్చి, పరిణతొచ్చి అయ్యో! మనకు మెటీరియల్‌కి డబ్బులున్నాయి. హ్మ్. మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక అందమైన వాతావరణం ఉన్నప్పుడు, అప్పుడు క్రియేషను. హ్మ్. ఎలాగా? ఓకే. ఎవరో వస్తారు. ఏదో అడుగుతారు. నాట్యశాస్త్రం గురించి ఉంది. హ్మ్. త్రిభంగ అంటే ఏమిటండి? బొమ్మ వేయండి. కృష్ణుడిని త్రిభంగాలో అంటే నేను వేయగలగాలి. అవును. లేకపోతే ఒక అద్భుతమైన వర్ణన. హ్మ్. హిమాలయాల వర్ణనకు సంబంధించిన మన చరిత్ర సంబంధించిన దీనికి డిపిక్ట్ చేయాలంటే అది నాకు కొంచెం తెలిసుండాలి. తెలిసుండాలి. శాస్త్రాల్లో ప్రావీణ్యత, పాండిత్యం అక్కర్లేదు కానీ హ్మ్. అదర్ దెన్ ఫైన్ ఆర్ట్స్‌లో మొత్తం మెయిన్ దాంట్లో. హ్మ్. ఇప్పుడు చిత్రకారుడిగా నేనున్నానంటే మిగతా వాటిలో స్పర్శ కొంచెం తెలిసుంటే అవును. నేను ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా బొమ్మేయగలను. హ్మ్. ట్రూ సార్. దానికేంటంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ! ఏయూలో చదువుతున్నప్పుడు ఫైన్ ఆర్ట్స్‌లో ఆచార్య ఎస్‌వి జోగారావు గారు మహానుభావుడు. నాకు నాకొక కరెక్ట్‌గా ఏంటంటే నాకు పోస్ట్ మార్టం నాకు నా పెయింటింగ్స్‌కి ఆయన. అవునా? అలాంటి వాడు బొమ్మలేయాలి నా కథలకి. హ్మ్. ఎవరున్నారో పంపించండి అంటే నా డిపార్ట్‌మెంట్ నన్ను పంపించింది. అంటే ఏం చేసేవారు సార్ పోస్ట్ మార్టం అంటే? అదే చెప్తాను మీకు. ఆ! మీకు చెప్తా చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఆయన ఆ! గురించి చెప్పినప్పుడు. సార్ జోగారావు గారు ఎస్‌వి జోగారావు గారు పిలుస్తున్నారు. నేషనల్ ప్రొఫెసర్ ఆయన. చాలా జాగ్రత్త మరి కూర్చి జాగ్రత్తగా హ్యాండిల్ చేయి నువ్వు అన్నారు. హ్మ్. అయ్యో! వెళ్తానండి. నేను అదే స్టూడెంట్‌నే కదా! అదే. అని వెళ్ళేటప్పటికి ఆయన నన్ను చూసారు. హ్మ్. ఎవరో ఎవరు పంపించారు? ఇలా పంపించారండి డిపార్ట్‌మెంట్. జీన్స్ టీ షర్ట్ ఏసుకొచ్చావు నువ్వేం బొమ్మలేస్తావు అన్నాడు. హ్మ్. అనేటప్పటికి లేదండి వేశాను కొనండి. ఏవో చూపెట్టు ఆ! అన్నారు. సరే అప్పటికే అంటే ఇందాక చెప్పాను కదా! నేను అవును. అవును. సబ్జెక్ట్స్ లైబ్రరీలు తిరిగితే మనుచరిత్ర, హ్మ్. అభిజ్ఞాన శాకుంతలం ఆ! అలాంటి క్లాసిక్స్ అన్నీ కూడా అప్పటికే వేసున్నాను నేను. ఓకే. ఓకే. ఆ అవన్నీ ధైర్యంతోటే వెళ్లారు మీరు. వెళ్ళాను. ధైర్యంతోటే ఆ! వెళ్ళాను. అంటే ఇక్కడ నిజంగా ఏంటంటే ఒక ఒక ఎలా చెప్పాలి మహాభుజంగం. హ్మ్. ఆయన్ని ఫేస్ చేయడం, ఒక పెద్ద పులిని ఫేస్ చేయడం అంటే నాట్ ఎ జోక్. అదే కదా! నేనే బచ్చా. కానీ ఒక నమ్మకం ఉంది. హ్మ్. నిజంగా ఆలోచించి కష్టపడి ఒక సబ్జెక్ట్‌ని అడాప్ట్ చేసుకొని
దాన్ని ప్రేమించి దాన్ని కనుక కార్యరూపంలో పెడితే పెద్దలు కంపల్సరీ దగ్గరికి తీసుకుంటారు. అదే నాకు జరిగింది. ఏం వేసావు, ఏం జరుగుతుందని చెప్పి మన చరిత్ర పెయింటింగ్ చూపెట్టి ఇందులో ఏం వేసావు నువ్వు బొమ్మ, నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, సాహిత్యం నాకు తెలుసు, నాకు ఎలాగ తెలిసినవన్నీ, మరి పెయింటర్గా నీ కంట్రిబ్యూషన్ ఏంటి అందులో అని అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి. నాకు అలా అడిగేవాడు సరదా. అంటే డి అంటే డి అని ఉంటుంది. పైగా ఏంటంటే నేను ఇంకా స్టూడెంట్ని, ఈవేళకి స్టూడెంట్నే, ఇప్పటికీ నేను స్టూడెంట్, నిత్య విద్యార్థులు. నేను ఇంకా నేర్చుకుంటాను. నేను ఇంకా చంటి పిల్లలు ఎవరైనా బొమ్మలు వేస్తే చూస్తూ నేర్చుకుంటాను. నేను పెద్ద ఆర్టిస్టులు బొమ్మలు వేసి రంగులు వేస్తుంటే ఉంది ఉంది. ఎందుకంటే ఇది మహాసముద్రం కళ. నేను నడిచినంత బీచే నాకు తెలిసినట్టు కుదరదు కదా. ప్రపంచం అంతా ముంచుకుపోయింది సముద్రం, ఇంకెంత ఉంది కదా. మలుపు